స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. పొడవు మనకి ఇది 25 వచ్చింది. మనం ఒక 31 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుందాం. ఒక 5-6 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారు వాళ్ళు. నెక్స్ట్ ఛాతి చుట్టూ వచ్చేసి ఇదిగో 9 పెట్టేసుకుందాము. నడుము చుట్టూ ఇది 9 వస్తే మనకు నడుము 8 రావాలి. 8 అంటే మనకి ఇంట్లో కుట్టుమందంతో సహా మనం ఇప్పుడు ఇదిగో 4.5 పెడుతుండ. ఇదిగో 4.5 ఇదిగో 4.5. నెక్స్ట్ మళ్ళీ ఈడ నుంచి ఈ 4.5 నుంచి ఇదిగో పొడవు వచ్చేసి 31. ఇది 31 కదా. మళ్ళీ ఇప్పుడు పైకి పోవాలి. మనకు కరెక్ట్ రౌండ్ రావాలంటే పైకి పోతే ఇదిగో 35 అయింది. ఇదిగో 35. మళ్ళీ ఇది వినండి ఒక్కసారి, జాగ్రత్త వినండి. మనము ఈడి వరకు 35 పెట్టాలి. మళ్ళీ మధ్యలో వచ్చేసి 34 పెట్టాలి. మళ్ళీ అటు నుంచి 35 పెట్టాలి. ఇది మెయిన్. ఎందుకంటే ఇది మధ్యలో కూడా 35 పెట్టినాం అనుకో ఇది మధ్యలో కిందకి అయిపోతుంది. అందుకు కరెక్ట్ రౌండ్ రావాలంటే ఇగో ఇది ఇప్పుడు 35. ఇగో ఈడ కూడా 35. ఈడ పెట్టు. ఇగో ఈడ 35. ఇప్పుడు మధ్యలో కొంచెం దూరం ఇప్పుడు 34 పెట్టాలి. 4 కరెక్ట్ పెట్టు. మళ్ళీ 34. మళ్ళీ ఒకటి 34 పెట్టాము. కొంచెం స్ట్రేట్ గా పెట్టి టేప్ సరిగ్గా తీసు. 34. ఇప్పుడు మళ్ళీ 35 పెట్టేసుకోవాలి. పెట్టమ్మా. ఈడ మధ్యలో పెట్టు, గిడ పెట్టు. టేప్ కరెక్ట్ 30 స్ట్రేట్ గా పెట్టు. 35 మళ్ళీ 34. ఈడ టేప్ సరిగా పెట్టు. 35 మళ్ళీ 35 లాస్ట్ 35. అర్థమైందా? ఈడ నుంచి కొంచెం ఈడ వరకు 35, మధ్యలో 34, మళ్ళీ 35. ఈ మధ్యలో ఎందుకంటే మనం అది మధ్యలో కూడా 35 తీసుకుంటే ఏమవుతుంది అంటే ఈ మధ్యలో మనకు ఎక్కువ అయిపోతుంది. అందుకని ఇది 35. ఇది ఒక్కసారి దీన్ని ఇట్లా పట్టి చూపియాలి. లేదు ఈ అక్కది ఫోటో అట్లా వస్తుంది. మనకు కరెక్ట్ రౌండ్గా వస్తుంది. ఈ మధ్యలో మనం 35 పెట్టుకున్నాం అనుకో ఇది కిందికి పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. మనకి ఒక్కొక్కసారి లూజ్ క్లాత్ ఉంటుంది, సన్నం క్లాత్ ఉంటుంది. అది కూడా సేమ్ ఇట్లనే తీసుకున్నా కూడా అది ఎక్కలు తక్కలే వస్తుంటది. కానీ ఇప్పుడు ఇది కరెక్ట్ వచ్చింది కూడా. అంతే క్రాస్ తీసుకోవాలి. ఇట్లా అది అక్కడ వేసుకో. ఇక్కడి ఇప్పుడు లైనింగ్ ఇట్లా వేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ నడుము దగ్గర మనము ఎక్కువ తీసుకోవాలి క్లాత్. ఇగో ఎంత వచ్చింది ఇప్పుడు 9 కదా. బాడీ పొడవు 9, ఇది 8 అంటే ఇదిగో కుట్టు మందంతో సహా 8 ఇంత పెట్టుకుందాం. ఇదిగో ఇప్పుడు మళ్ళీ పొడవు వచ్చేసి 31 ఉంది కదా. ఇది ఒక 2 ఇంచులు తగ్గించుకోవాలి. ఇది సరే. ఇదిగో ఇది ఇప్పుడు 31 ఉంది మన పొడవు. ఇదేమో 29 పెట్టేద్దాం. ఏదో 29. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఏదో 28, 28 పెట్టమ్మా. 38 పెట్టాం.
38 పెట్టేసి ఇది సేమ్ ఇక మళ్ళీ రౌండ్ ఇది మనం అంబ్రెల్లా ఇది కట్ చేస్తున్నప్పుడు సేమే ఉండాలి. అట్లా వరుస కట్ చేసినప్పుడే 1 ఇంచ్ తగ్గాలి మనకు, అంతే. కరెక్ట్ చేయి క్లాత్. 38 పెట్టేసి అక్కడ 7 పెట్టినవంటమ్మా. ఈడ మధ్యలో పెట్టి ఈడ కూడా ఇక్కడ ఇగో ఈడొచ్చేసి ఇగో 9.5 9.5 ఇది కొలిసేటప్పుడేమో ఇట్లా కొలవాలి, మనకు పైకి పోయినాక మనకు కొంచెం ఇది అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ క్లాత్ తక్కువ పడ్డది, మళ్ళీ అతికేసుకోవాలి, కంపల్సరీ వేసుకోవాలి. ఇది తక్కువ పడితే కట్ చేసుకున్నాడు. వీడియో ఉందమ్మా, ఆగండి. ఇగో మనం ఈడ తక్కువ పడ్డప్పుడు అతుకు ఏది వేసుకోవాలంటే ఒక్క నిమిషం చూపిస్తా. ఇగో మనకి ఇది వచ్చిందా, కొంచెం ఫ్యాన్ వైపు రావాలి, ఈ వెడల్పుదేమో ఇటువైపు రావాలి. ఇదిగో ఇటువైపు వచ్చేసి మనకి ఇదిగో దీని కింద నుంచి రావాలి. ఇది గుంజుకోట్. ఇగో ఇగో ఇట్లా చూసుకోవాలమ్మా. అతికేస్తున్నప్పుడు ఇగో దీనికి కొంచెం మొదలు ఇట్లా ఇంకా కొంచెం అటు గుంజుకో, అంతే చాలా. దీనికి దీని కింద కుట్టు మందంతో సహా వేసేసుకొని మళ్ళీ సేమ్ కట్ చేసేయాలి. ఇది అతుకు ఈడ దీనికి ఇది అతుకు కట్ చేసి